హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి నేను జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని అప్‌లోడ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ వీడియో. సో, ఒక్కొక్క వీడియోలో ఫ్యూ క్వెషన్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో సింపుల్ క్వెషన్స్ అయినా 4 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. డబుల్ ఈక్వల్ ఆపరేటర్‌కి, ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది డైనమిక్ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? నెక్స్ట్ స్కోప్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ వేర్ లెట్ కాన్స్టెంట్ కీవర్డ్స్‌కి డిఫరెన్సెస్ ఏంటి? సో, ఈ లాస్ట్ 2 క్వెషన్స్ అనేది ఒకదానికొకటి రిలేటెడ్. అందుకే ఈ 2 కంపల్సరీగా 2 కంబైన్డ్‌గా డిస్కస్ చేయాలి. సో, ఫస్ట్‌ది డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ అండ్ ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్. సో, ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ కానీ, ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్ కానీ ఎందుకనంటే ఏదైనా 2 వేరియబుల్ వాల్యూస్‌ని అంటే 2 వాల్యూస్‌ని ఈక్వలో కాదా చెక్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ 2 ఈక్వాలిటీ కంపారిజన్ అంటే 2 ఈక్వలో కాదో చెక్ చేయడానికి యూజ్ అవుతాయి. కానీ చిన్న డిఫరెన్స్ అనేదుంది. ఇక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎప్పుడైతే యూజ్ చేసామో, ఒక ఆపరేటర్ అంటే ఇక్కడ మనకి ఈ ఆపరేటర్ ఏం తీసుకుంటుందంటే 2 వాల్యూస్ తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ, రైట్ సైడ్ ఒక వాల్యూ. సో, ఈ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే దీనికి ఇచ్చిన లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ 2 సేమ్ టైపో కాదో చెక్ చేస్తుంది. అప్పుడు మాత్రమే కంపారిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ 7 ఇచ్చాను. రైట్ సైడ్ స్ట్రింగ్‌లో 7 ఇచ్చాను. సో, ఇప్పుడు ఇదేం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ టైప్ ఏంటి? నంబర్. రైట్ సైడ్ ఉన్న ఆపరేటర్ టైప్ ఏంటి? స్ట్రింగ్. సో, ఇప్పుడు 2 టైప్స్ ఈక్వల్ కాదు. కాబట్టి ఇది కంపారిజన్ చేయకుండా డైరెక్ట్‌గా ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. వాల్యూ ఏమి చెక్ చేయట్లే. జస్ట్ దాని యొక్క టైప్‌ని మాత్రమే చెక్ చేసి 2 టైప్స్ ఈక్వల్ కాదు కాబట్టి ఇంకా కంపారిజన్ చేయకుండా డైరెక్ట్‌గా ఫాల్స్ అని ఇచ్చేస్తుంది. సో, ఇప్పుడు కన్సోల్‌లో చూద్దాం. సో, ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇద్దాం. సో, 7 అనే ఒక వాల్యూ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్ట్రింగ్‌లో 7 తీసుకున్నా. సో, ఇప్పుడు మనకి ఇది ఫాల్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను స్ట్రింగ్ లేకుండా డైరెక్ట్‌గా ఓన్లీ నంబర్సే ఇస్తే 2 వైపులా ఆ 2 సేమ్ టైప్ కాబట్టి కంపారిజన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 9 ఇస్తున్నా. సో, ఈ 2 సేమ్ టైప్ కాబట్టి కంపారిజన్ చేస్తుంది. కంపారిజన్ చేసేటప్పుడు 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ కాబట్టి అప్పుడు ఫాల్స్ వచ్చింది. అంటే కానీ ఇప్పుడు నేనిక్కడ స్ట్రింగే ఇస్తున్నాను. సేమ్ నంబరే ఇస్తున్నాను. ఇక్కడేం జరుగుతుంది అసలు వాల్యూస్ ఏమి చెక్ చేయట్లేదు. జస్ట్ ఆ 2 సేమ్ టైపో కాదో చెక్ చేస్తుంది. 2 సేమ్ టైప్ కాదు కాబట్టి డైరెక్ట్‌గా ఫాల్స్‌ని రిటర్న్ చేసేస్తుంది. సో, ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్‌నైనా చెక్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ కానీ, బూలియన్ కానీ, నంబర్స్‌ని కానీ. సో, ఇక్కడ హలో ట్రిపుల్ ఈక్వల్ టు హలో అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది ట్రూ అనొచ్చింది. అండ్ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ ఇస్తున్నా హెచ్. సో, ఇక్కడ మనకేమైంది ఫాల్స్ వచ్చింది. అంటే స్ట్రింగ్స్‌లో మనకి కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే ఇక్కడ హలో అనేది స్మాల్ లెటర్స్‌లో ఉన్నది డిఫరెంట్. అండ్ ఇక్కడ హలో అనేది స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్‌తో ఉన్నది 2 డిఫరెంట్ అనమాట. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కూడా స్టార్టింగ్ హలో క్యాపిటల్ ఇస్తున్నా హెచ్. ఇప్పుడు మనకి ట్రూ వచ్చింది. సో, అంటే స్ట్రింగ్స్‌తో కంపారిజన్ చేసేటప్పుడు మనకి కేస్ సెన్సిటివ్ కింద వర్క్ అవుతుంది. ఈ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్. అండ్ నెక్స్ట్ ఒక నంబర్‌ని అండ్ ఒక బూలియన్‌ని ఇస్తున్నా. బూలియన్‌లో ఏంటి ట్రూ, ఫాల్స్ ఆ రెండే ఉంటాయి. సో, ఇప్పుడు మనకేమైంది ఫాల్స్ వచ్చింది. ఎందుకనంటే ఇదేమో బూలియన్ టైపు, ఇదేమో నంబర్ టైపు. సో, 2 డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి ఫాల్స్ అనేది రిటర్న్ అయింది. కానీ ఇప్పుడు మనం డబుల్ ఈక్వల్ ఆపరేటర్ చూసినట్టయితే, ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఫస్ట్ ఏం చెక్ చేస్తుందంటే 2 సేమ్ టైపో కాదో చెక్ చేస్తుంది. ఇది చెక్ చేసి 2 సేమ్ టైప్ అయితే డైరెక్ట్‌గా కంపేర్ చేసేస్తుంది వాల్యూస్‌ని. ఒకవేళ 2 నాట్ సేమ్ టైప్ అప్పుడేం చేస్తుందంటే, ఆ రెండిట్లో సమ్ లాజిక్ ప్రకారం రెండిటిని సేమ్ టైప్ తెచ్చుకోవడానికి పాసిబుల్ అవుతుందో లేదో చూస్తుంది. ఒకవేళ పాసిబుల్ అవుతే రెండిటిని ఒకే టైప్‌కి కన్వర్ట్ చేస్తుంది. సో, అంటే కన్వర్ట్ బోత్ టు సేమ్ టైప్. తర్వాత ఏం చేస్తుందంటే వాల్యూస్‌ని చెక్ చేస్తుంది. అంటే కంపేర్ వాల్యూస్. సో, ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏంటి?
సేమ్ టైప్ అయితే కంపేర్ చేస్తుంది డైరెక్ట్‌గా. ఒకవేళ సేమ్ టైప్ కాకపోతే అప్పుడు రెండిటిని సేమ్ టైప్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు కంపారిజన్ అనేది చేస్తుంది. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌నైనా కంపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా వాల్యూస్‌నైనా తీసుకోవచ్చు. నేను సింపుల్‌గా వాల్యూస్ ఇచ్చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను వేర్ x 7 అని ఎక్స్ సమ్ వై ఇలా ఇవ్వచ్చు. నేను డైరెక్ట్‌గా కూడా వాల్యూస్ ఇచ్చేస్తున్నా. 2 ఏ ప్రాబ్లమ్ ఉండదు. 2 విధాలుగా చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఇక్కడ 7 తీసుకున్నా స్ట్రింగ్‌లో 7 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే ట్రూ అనొచ్చింది. అదే నేను 7 ట్రిపుల్ ఈక్వల్ టు స్ట్రింగ్‌లో 7 ఇస్తున్నా. అప్పుడు మనకేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకనంటే ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? సేమ్ టైప్ కాదు కాబట్టి స్కిప్ చేసేసి ఫాల్స్ ఇచ్చేస్తుంది. కానీ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? 2 సేమ్ టైప్ కాదు. కాబట్టి ఏం చేస్తుందనంటే ఈ రెండిట్లో మనకి ఒకటి నంబరు, ఒకటి స్ట్రింగు పాస్ చేసినట్టయితే ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్‌ని నంబర్ కింద పాజిబుల్ అవుతుందా కన్వర్ట్ చేసుకోవడం ఒకవేళ పాజిబుల్ అవుతే కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను 7 యెస్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమైంది? ఫాల్స్ వచ్చింది. అంటే ఇప్పుడు యెస్‌ని స్ట్రింగ్ లాగా యెస్ అనేది ఒక స్ట్రింగ్ కదా! సో, దాన్ని నంబర్ కింద కన్వర్ట్ చేయడం అంటే యాస్కీ వాల్యూ సమ్ అలా కన్వర్ట్ చేస్తుంది. ఆ 2 ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను స్ట్రింగ్‌లో 7 ఇస్తున్నా. ఇప్పుడు మనకేమైంది? ఇది స్ట్రింగ్ టైప్ అయినప్పటికీ దీన్ని డబుల్ ఈక్వల్ ఆపరేటర్ నంబర్ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేసి అప్పుడు 2 వాల్యూస్‌ని చెక్ చేస్తుంది. 2 ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది. లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను స్ట్రింగ్‌లో 8 ఇచ్చాను. ఇప్పుడు 2 సేమ్ టైప్ కాదు. కాకపోతే ఇక్కడ 8 అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి నంబర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు 7 అనే నంబరు, 8 అనే నంబరు ఈక్వలా కాదా చెకింగ్ చేస్తుంది. 2 ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్స్‌లో క్యాపిటల్, స్మాల్ 2 కేస్ సెన్సిటివో కాదో చెక్ చేద్దాం. సో, హలో క్యాపిటల్ లెటర్ ఇస్తున్నా ఇప్పుడు. సో, ఇప్పుడు కూడా మనకేమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. అంటే స్ట్రింగ్స్ కంపారిజన్ చేసినప్పుడు అది కేస్ సెన్సిటివ్ అనమాట. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అయినా, ట్రిపుల్ ఈక్వల్ ఆపరేటర్ అయినా. అండ్ ఇప్పుడు నేను ఒకటేమో బూలియన్ నంబర్ ఇస్తున్నా. ఒకటేమో నార్మల్ నంబర్ బూలియన్ వాల్యూ నార్మల్ నంబర్ ఇస్తున్నా. ఇక్కడ మనకి ట్రూ అనొచ్చింది. 2 ఈక్వల్ అనొచ్చింది. అదే నేనిక్కడ ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్‌లో ఒకటేమో నంబరు, ఒకటేమో బూలియన్ ఇస్తే మనకి ఫాల్స్ వచ్చింది. ఎందుకనంటే ఇదేమో బూలియన్ టైపు, ఇదేమో నంబర్ టైపు. సో, బూలియన్, నంబరు 2 సేమ్ టైప్స్ కాదు కాబట్టి ఫాల్స్ ఇచ్చేస్తుంది. కానీ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ఏం చేస్తుందనంటే మనం ఆపరేటర్‌కి ఇచ్చిన 2 వాల్యూస్‌లో ఏదో ఒకటి బూలియన్ అయితే అదేం చేస్తుందంటే, ఆ బూలియన్ వాల్యూని ఎయిదర్ 1 కింద కానీ, ట్రూ కింద కానీ అంటే ఒకవేళ ఆ వాల్యూ ట్రూ అయితే 1 కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ వాల్యూ ఫాల్స్ అయితే 0 కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను ట్రూ అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ డబుల్ ఈక్వల్ ఆపరేటర్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయితే 1 కింద కన్వర్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్‌గా. అప్పుడు ట్రూయే కదా! ఒకవేళ ఫాల్స్ ఇస్తున్నా. సో, అప్పుడు ఈ ఫాల్స్ ఉన్న దాన్ని 0 కింద ట్రీట్ చేస్తుంది. సో, 1, 0 నాట్ ఈక్వల్ కాబట్టి ఫాల్స్ అని రిటర్న్ అయింది. అదే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇచ్చి ట్రూ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుంది? ఇదేమో బూలియను, ఇదేమో స్ట్రింగు. సో, మనకి పాస్ చేసిన రెండిట్లో ఏదో ఒకటి బూలియన్ అయితే అప్పుడేం చేస్తుంది? అది బూలియన్ వాల్యూ ట్రూ అయితే 1 కింద, ఫాల్స్ అయితే 0 కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ట్రూ ఇచ్చాం కాబట్టి 1 కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందనంటే, ఇప్పుడు మళ్ళీ ఈ రెండిటిని చూసుకున్నట్టయితే ఒకటి స్ట్రింగ్ ఉంది. అండ్ ఒకటి నంబర్ ఉంది. ఒకటి స్ట్రింగు, ఒకటి నంబరు ఉంటే అప్పుడేం చేస్తుంది? ఆ స్ట్రింగ్‌ని నంబర్ టైప్ కింద కన్వర్ట్ చేస్తే పాజిబుల్ ఉంటే చేస్తుంది. ఆ పాజిబుల్ వాల్యూని
ఇక్కడ ఈ నంబర్‌ని కంపేర్ చేస్తుంది. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఇక్కడ నేను స్ట్రింగ్‌లో 1 అని ఇస్తున్నా. రైట్ సైడ్ బూలియన్ ట్రూ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఎందుకనంటే బూలియన్ వాల్యూ ట్రూనేమో 1 కింద కన్వర్ట్ చేస్తుంది ఫస్ట్. తర్వాత ఏమో ఈ స్ట్రింగ్‌లో ఉన్న 1ని నంబర్ టైప్ 1 కింద కన్వర్ట్ చేస్తుంది. 2 ఈక్వలా కాదా అంటే ఆ కన్వర్షన్ అయ్యాక ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా బూలియన్ వాల్యూ ఉంటే ట్రూ ఉంటే 1 కింద, ఫాల్స్ ఉంటే 0 కింద కన్వర్ట్ చేస్తుంది. అదయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ 2 సేమ్ టైప్ కాకపోతే మళ్ళీ అప్పుడేం చేస్తుందనంటే స్ట్రింగ్ ఒకటి నంబర్, ఒకటి స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్‌ని నంబర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు వాల్యూస్‌ని చెక్ చేసి ట్రూ అయితే ట్రూ ఇస్తుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ ఇస్తుంది. డబుల్ ఈక్వల్ ఆపరేటర్. నెక్స్ట్ వై జావాస్క్రిప్ట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు జావాస్క్రిప్ట్‌లో ఇక్కడ నేను ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని. ఇప్పుడు మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఏ టైప్‌కి సంబంధించిందో మనకి ఎలా తెలుస్తుంది అనంటే, దీనిలోకి పాస్ చేసిన వాల్యూ ఏదైతే టైపో ఆ ఎక్స్ అనే వేరియబుల్ ఆ టైప్ అవుతుంది. ఇక్కడ నేను 10 పాస్ చేశాను. 10 అనేది ఏంటి? నంబరు. కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్ ఏంటి? టైపు నంబర్ టైపు. ఇప్పుడు డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనంటే, ఇనీషియల్‌గా ఎక్స్ అనే వేరియబుల్ నంబర్ టైపు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మనం ఆ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క టైప్‌ని మనం చేంజ్ చేయగలిగితే దాన్నే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. సో, ఇక్కడ నేను టెస్ట్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఈ టెస్ట్ అనే ఫంక్షన్‌లో ఇప్పుడు కన్సోల్.లాగ్ మనం ఒక వేరియబుల్ యొక్క టైప్‌ని తెలుసుకోవాలి అనంటే టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఏ టైపో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేయకముందు ఎక్స్ యొక్క టైప్‌ని ప్రింట్ చేశాను. అండ్ ఈ ఫంక్షన్‌లో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ అనే వేరియబుల్‌లో హెలో అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఫంక్షను ఇది బిఫోర్ ఫంక్షన్ అని ఇస్తున్నా. బిఫోర్ ఫంక్షన్ కాల్ టైప్ ఆఫ్ ఎక్స్. అండ్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ లోపల కూడా ఆ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క టైప్‌ని ప్రింట్ చేద్దాం. సో, ఇన్సైడ్ అండ్ మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత కూడా ఔట్‌సైడ్ ఫంక్షన్ కాల్ అండ్ దీని తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఎక్స్ అనే వేరియబుల్‌కి ట్రూ అని ఇస్తున్నా. ఇది బూలియన్ టైపు. ఇప్పుడు మళ్ళీ ఔట్‌సైడ్ ది ఫంక్షన్ కాల్ అని చెప్పి మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనం చూసినట్టయితే టెస్ట్ ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేద్దాం. సో, ఏ లైన్‌లో అయినా కాల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే బిఫోర్ ఫంక్షన్ కాల్. సో, ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో దాన్ని నేను జస్ట్ హెచ్‌టీఎంఎల్‌లో సేమ్ ఈ విధంగా డిస్‌ప్లే చేస్తాను. ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. దాని లోపల సేమ్ కోడ్‌ని పెడదాం. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే బిఫోర్ ఫంక్షన్ కాల్ టైప్ ఆఫ్ ఎక్స్ అనేది నంబర్. సో, ఫంక్షన్ కాల్‌కు ముందు ఎక్స్ అనే వేరియబుల్ యొక్క టైపు నంబర్. ఇన్‌సైడ్ ది ఫంక్షన్ కాల్. ఇన్‌సైడ్ ది ఫంక్షన్ కాల్. ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేసామో టెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. దాని లోపల ఎక్స్ అనే వేరియబుల్‌కి స్ట్రింగ్‌ని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్‌ని అసైన్ చేస్తున్నాం. సో, తర్వాత మళ్ళీ దాని యొక్క టైప్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఇన్‌సైడ్ ది ఫంక్షన్. సో, అప్పుడేమైంది మనకి టైప్ ఆఫ్ ఎక్స్ స్ట్రింగ్ అయింది.
మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ప్రింట్ చేసాం. మళ్ళీ అక్కడేముంది స్ట్రింగే ఉంది. ఎందుకనంటే దీంట్లో మనం స్ట్రింగ్‌ని ఫంక్షన్ లోపలే మార్చేసాం కాబట్టి దాని యొక్క టైపు స్ట్రింగ్ అయింది. మళ్ళీ ఈ లైన్‌లో ఏం చేస్తున్నాం? ట్రూ అని రాస్తున్నాం. అంటే ఈసారి మనం ఎక్స్‌లో ఏ టైప్‌ని స్టోర్ చేస్తున్నాం? బూలియన్ టైప్‌ని స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఈ లైన్ తర్వాత ఎక్స్ యొక్క టైప్‌ని ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి బూలియన్ వచ్చింది. అంటే ఒకే వేరియబుల్ మన ప్రోగ్రామ్‌లో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క టైప్ కింద బిహేవ్ చేస్తుంది. అది ఏ టైప్ కింద బిహేవ్ చేస్తుందో ఎలా తెలుస్తుందంటే దానిలో అసైన్ చేసిన వాల్యూని బట్టి. సో, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైతే ఇలా ఒక వేరియబుల్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని మనం అసైన్ చేయగలుగుతామో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అని అంటారు. జావా స్క్రిప్ట్ కూడా అలాంటిదే. నెక్స్ట్ క్వెషను స్కోప్ అండ్ ఇట్ టైప్స్. స్కోప్ అంటే ఏంటి అనంటే ఇక్కడ ఒక వేరియబుల్‌ని మనం మన ప్రోగ్రామ్‌లో ఏ పర్టిక్యులర్ ఏరియాలో యాక్సెస్ చేసుకోగలుగుతామో చెప్పేదే స్కోప్ అనమాట. సో, మనకి ఈ జావా స్క్రిప్ట్‌లో చూసుకున్నట్టయితే మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ స్కోప్స్ అనేవున్నాయి. ఫంక్షన్ స్కోపు, గ్లోబల్ స్కోపు అండ్ బ్లాక్ స్కోపు. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఒక వేరియబుల్‌కి ఫంక్షన్ స్కోప్ ఉందని ఎప్పుడు చెప్తాము అనంటే, ఆ వేరియబుల్‌ని ఫంక్షన్ లోపల మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలిగితే, అప్పుడు ఆ వేరియబుల్‌కి ఫంక్షన్ స్కోప్ ఉంది అని చెప్తాం. గ్లోబల్ స్కోప్ అని ఎప్పుడు చెప్తాము అనంటే, ఏ వేరియబుల్ అయినా కానీ మనం మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోగలిగితే ఆ వేరియబుల్‌కి గ్లోబల్ స్కోప్ ఉంది అని చెప్తాం. నెక్స్ట్ బ్లాక్ స్కోప్ అంటే ఏంటి అనంటే, ఒక వేరియబుల్‌ని ఇలా ఒక బ్లాక్ లోపల ఇఫ్ బ్లాకు, వైల్ బ్లాకు ఇలా నార్మల్‌గా కూడా మనం ఒక బ్లాక్‌ని యూజ్ చేయొచ్చు. అంటే కర్లీ బ్రేస్ ఓపెన్, క్లోజ్ ఈ రెండిటి మధ్య ఉన్నదాన్ని ఒక బ్లాక్‌కి సంబంధించిన కోడ్ అని చెప్తాం. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఫంక్షన్ యూజ్ చేయట్లేదు. నార్మల్‌గా ఒక బ్లాక్‌ని క్రియేట్ చేశా. ఫంక్షన్‌కి కూడా కర్లీ బ్రేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫంక్షన్‌లో ఫంక్షన్ అనే కీవర్డ్ రాస్తాము, ఫంక్షన్ నేమ్ ఇస్తాము, పారెంథసిస్ ఇస్తాము. ఇలా కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఇలా రాస్తున్నాను. ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ దీని మధ్యలో ఉన్నది ఒక బ్లాక్ అని చెప్తాము. ఏదైనా ఒక వేరియబుల్‌ని ఈ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ మధ్య లోపలే మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము అంటే, ఆ వేరియబుల్‌కి బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంది అని చెప్తాము. అండ్ ఏదైనా ఒక వేరియబుల్‌ని ఒక ఫంక్షన్ లోపల, ఆ ఫంక్షన్ స్టార్ట్ కాడ్నించి ఎండ్ వరకు మాత్రమే యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని ఫంక్షనల్ స్కోప్ అని చెప్తాం ఆ వేరియబుల్‌కి. అండ్ ఒక వేరియబుల్‌ని మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా ఏ ఫంక్షన్‌లోనైనా, ఏ బ్లాక్‌లోనైనా, ఏ ప్లేస్‌లోనైనా యూజ్ చేసుకోగలిగితే దానికి గ్లోబల్ స్కోప్ ఉందని చెప్తాం. సో, ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ స్కోప్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకి యూజ్ అయ్యేయే ఈ వేర్, లెట్, కాన్స్ట్ అనే కీవర్డ్స్ అనమాట. సో, ఈ వేర్, లెట్, కాన్స్ట్ అనే కీవర్డ్స్‌తోనే మనం డిఫరెంట్ స్కోప్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం వేరు యూజ్ చేసి మనం ఒక వేరియబుల్‌కి ఫంక్షనల్ స్కోప్‌ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెట్, కాన్స్ట్ అనే కీవర్డ్స్‌ని యూజ్ చేసి ఒక వేరియబుల్‌కి బ్లాక్ లెవెల్ స్కోప్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను వీటన్నిటిని ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ ఈ లెట్, కాన్స్ట్ అనే కీవర్డ్స్ ఒక వేరియబుల్‌తో ఒక వేరియబుల్‌ని లెట్, కాన్స్ట్ అనే కీవర్డ్స్‌తో డిక్లేర్ చేసే ఫీచర్ అనేది జావా స్క్రిప్ట్‌లో ES6 వెర్షన్ కాడ్నించి వచ్చింది. అంతకుముందు మనం ఏ వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి అనన్నా డైరెక్ట్‌గా సో, ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో
ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి అనంటే జావా స్క్రిప్ట్‌లో డైరెక్ట్‌గా మనం x 10 అని రాసేది ఒక వే. కానీ ఇది గుడ్ అప్రోచ్ కాదు. సో, మనకి 3 కీవర్డ్స్ ఉన్నాయి. వేర్ కానీ, లెట్ కానీ, కాన్స్టెంట్ కానీ, కాన్స్ట్ అనేది కీవర్డ్. ఈ 3 వేరియబుల్స్ ఈ 3 కీవర్డ్స్‌ని యూజ్ చేసి మనం ఏ వేరియబుల్ అయినా డిక్లేర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను వేర్ అనే ఒక కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా. వేర్ x 10 అని చెప్పి డిక్లేర్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ వేర్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే, ఆ ఫంక్షన్‌లో మాత్రమే ఆ వేరియబుల్ యాక్సెస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ లోపల, ఏ బ్లాక్ లోపల ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయట్లే. ఆ రెండిటి బయట డిక్లేర్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏ కీవర్డ్ యూజ్ చేసినా, వేర్ యూజ్ చేసినా, లెట్ యూజ్ చేసినా, కాన్స్టిట్యూట్ యూజ్ చేసినా మనకి అది గ్లోబల్ వేరియబుల్. అంటే ఆ వేరియబుల్‌కి గ్లోబల్ స్కోప్ ఉంది అని చెప్తాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక బ్లాక్ తీసుకొని console.log x అని ప్రింట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ టెస్ట్ అని తీసుకొని ఆ ఫంక్షన్ లోపల x అనే వేరియబుల్‌ని ప్రింట్ చేద్దాం. సో, ఇప్పుడు ఆ x అనే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసాము? డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఆ కీవర్డ్‌ని యూజ్ చేసి, ఆ వేరియబుల్ నేమ్‌ని యూజ్ చేసి దానికి సమ్ వాల్యూని ఇనిషియలైజ్ చేయడం. ఇనిషియలైజేషన్ వేరు, డిక్లేర్ చేయడం వేరు. సో, డిక్లేర్ చేయడం అంటే జస్ట్ ఇలా రాయడం. దానికి ఇనిషియలైజేషన్ అంటే సమ్ వాల్యూని కూడా అసైన్ చేయడం. సో, ఇప్పుడు ఈ console.log అని చెప్పి నేను ఒక ఫంక్షన్ లోపల రాస్తున్నా. ఆ ఫంక్షన్ బయట రాస్తున్నా. ఒక బ్లాక్ లోపల రాస్తున్నా. సో, ఇప్పుడు మనం 3 చోట్ల ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. వేర్ x అనే వేరియబుల్ వాల్యూ 3 చోట్ల ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. 3 చోట్ల ప్రింట్ అయింది. 3 చోట్ల సేమ్ వాల్యూనే ప్రింట్ అయింది. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఏదైనా ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌తో కానీ, లెట్ అనే కీవర్డ్‌తో కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్‌తో కానీ, ఫంక్షన్ బయట గాని, బ్లాక్ బయట గాని డిక్లేర్ చేస్తే, ఆ వేరియబుల్‌కి గ్లోబల్ స్కోప్ ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసినా, కాన్స్ట్ కీవర్డ్‌ని యూజ్ చేసినా మనకి సేమ్ రిజల్టే. ఇలా ఒక ఫంక్షన్ బయట గాని, బ్లాక్ బయట గాని ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తే, ఆ వేరియబుల్‌కి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. నెక్స్టు ఫంక్షన్ స్కోప్. ఒక వేరియబుల్‌కి ఫంక్షన్ స్కోప్ రావాలి అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, ఆ వేరియబుల్‌ని మనం ఒక ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసి, ఇప్పుడు నేను వేర్ y 10 అని చెప్పి ఈ ఫంక్షన్ లోపల తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ y అనే వేరియబుల్ వాల్యూని ఫంక్షన్ బయట ప్రింట్ చేస్తున్నా. ఫంక్షన్ లోపల ప్రింట్ చేస్తున్నా. అండ్ ఈ బ్లాక్ లోపల ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది. y ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ మనం console.log అని రాస్తున్నాము. కానీ మనకి y అనే వేరియబుల్ లేదు. ఎక్కడుంది? ఈ ఫంక్షన్ లోపల ఉంది. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి ఒక ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తామో, ఆ వేరియబుల్ ఆ ఫంక్షన్‌లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతుంది. అంటే మనం ఆ ఫంక్షన్ లోపల మాత్రమే ఆ వేరియబుల్‌ని యూజ్ చేస్తే ఎర్రర్ రాదు. ఇంకెక్కడ యూజ్ చేసినా ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు నేను ఆ వాల్యూని డిలీట్ చేసేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఇక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫంక్షన్ డెఫినిషన్ కాబట్టి ఏమీ రన్ అవ్వదు. ఇప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. అప్పుడు ఇందులో ఉన్న లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, 10 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ ఈ బ్లాక్‌లో నేనేం చేస్తున్నాను, మళ్ళీ వైని ప్రింట్ చేస్తున్నా. కానీ వై అనేది మనకుందా? లేదు. కాబట్టి మనకి అన్‌డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ చూపిచ్చింది. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌లోనే లెట్ అనే కీవర్డ్‌తోనే సేమ్ డిక్లేర్ చేస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకేమైంది? వై అనే వేరియబుల్ ఈ ఫంక్షన్‌లో డిక్లేర్ చేసాం. కాబట్టి ఆ ఒక ఫంక్షన్‌లో మనం ఏదైనా వేరియబుల్‌ని లెట్ కానీ, వేర్ కానీ, కాన్స్ట్ కానీ కీవర్డ్‌తో మనం డిక్లేర్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే ఆ వేరియబుల్ ఆ ఫంక్షన్‌కి మాత్రమే
యూజ్ అవుతుంది. అంటే ఆ ఫంక్షన్‌లో మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఫంక్షన్ బయటకొస్తే ఆ వేరియబుల్ హ్మ్, యాక్సెసిబుల్ కాదు. కాబట్టి ఒకవేళ ఫంక్షన్ బయట మనం ఆ వేరియబుల్‌ని యాక్సెస్ చేసుకోవాలి అనంటే మనం ఏం చేయాలంటే, ఆ వేరియబుల్ యాక్సెస్ చేయడం కుదరదు. కానీ ఆ వేరియబుల్ నేమ్‌తో మనం ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుంది? 30 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాము? ఈ y అనే వేరియబుల్ ఈ ఫంక్షన్‌లో ఉంది కానీ, ఈ ఫంక్షన్ బయట అది లేదు. కాబట్టి మళ్ళీ నేనిక్కడ వేర్ y ఈజ్ ఈక్వల్ టు 30 అని డిక్లేర్ చేశాను. అంటే ఈ బ్లాక్‌లో మనకి ఏ వాల్యూ వస్తుంది? y వాల్యూ. ఈ వేర్ y అనేది బ్లాక్ బయట, ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం కాబట్టి దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. అంటే దాన్ని ఎక్కడ యూజ్ చేసినా మనకి ఎర్రర్ రాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ y అనే వేరియబుల్ టాప్‌లో డిక్లేర్ చేశాను. మళ్ళీ ఒక ఫంక్షన్‌లో వేర్ y ఈజ్ ఈక్వల్ టు 10 అని చేశాను. ఇప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ వేర్ y ఉంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ వేర్ y అని చెప్పి 10 అని మళ్ళీ డిక్లేర్ చేస్తున్నా. అంటే ఏంటి అనంటే పైన ఫంక్షన్ బయట సేమ్ నేమ్‌తో సేమ్ వేరియబుల్ ఉంది. కానీ మనం ఏం చేయొచ్చంటే ఒక ఫంక్షన్‌లో మనం వేర్ అనే కీవర్డ్‌తో కానీ, లెట్ అనే కీవర్డ్‌తో కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్‌తో కానీ మనం ఒక స్కోప్‌ని క్రియేట్ చేయొచ్చు. ఒక కొత్త వేరియబుల్‌ని సేమ్ నేమ్‌తో అయినా డిక్లేర్ చేయొచ్చు. కానీ ఆ వేరియబుల్ ఈ బ్లాక్‌కి మాత్రమే సంబంధించింది. ఇప్పుడు నేను ఇక్కడ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 30 అని చెప్పి ఆ xని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది 30 అనేదొచ్చింది. అదే ఇప్పుడు నేను వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని మళ్ళీ ఆ ఫంక్షన్‌లో రీడిక్లేర్ చేస్తే మనకేమవుతుందనంటే, ఈ ఫంక్షన్‌లో మళ్ళీ కొత్తగా ఇంకొక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు అనంటే, ఒక ఫంక్షన్‌లో మనం వేరియబుల్‌కి ఒక కొత్త స్కోప్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే మళ్ళీ డిక్లేర్ చేయొచ్చు. సేమ్ నేమ్‌తోనైనా. x అనే వేరియబుల్‌కి, ఈ x అనే వేరియబుల్‌కి సంబంధం ఉండదు. అప్పుడు మనం ఈ ఫంక్షన్ లోపల ఏదైనా ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నప్పుడు అదేం చేస్తుందంటే, ఈ ఫంక్షన్‌లో మళ్ళీ డిక్లేర్ చేసిన వేరియబుల్ ఉంటే దాని వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే బయట ఎక్కడైనా డిక్లేర్ చేస్తాం గ్లోబల్‌లో దాని యొక్క వాల్యూని తీసుకుంటుంది. ఇప్పుడు నేను లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పిస్తున్నా. అండ్ బయట కూడా లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పిస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకేమైంది? ఇక్కడున్న ఎక్సు, ఇక్కడున్న ఎక్సు 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఈ ఎక్స్ ఏమో ఈ బ్లాక్‌లో మాత్రమే యాక్సెసిబుల్ అవుతుంది. ఈ ఎక్స్ ఏమో ఎక్కడైనా యాక్సెసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్‌ని యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఫంక్షన్‌లో ఎక్స్ అనే వేరియబుల్ నేమ్‌తో ఏదైనా మళ్ళీ డిక్లేర్ చేస్తే దాని వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ డిక్లేర్ చేయకపోతే అప్పుడు బయట సైడ్ ఉన్న వాల్యూని తీసుకుంటుంది. సో, మనం ఒక ఫంక్షన్ స్కోప్‌ని క్రియేట్ చేయాలి అనంటే, ఒక వేరియబుల్‌ని ఒక ఫంక్షన్‌లో మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి అనంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, ఆ ఫంక్షన్‌లో కొత్తగా మనం వేరియబుల్స్‌ని క్రియేట్ చేయాలి. వాటిని మనం ఆ ఫంక్షన్‌లో మాత్రమే అప్పుడు యూజ్ చేసుకోగలుగుతాం. ఇది ఫంక్షనల్ స్కోప్. అండ్ నెక్స్ట్ బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్‌లో మనం ఒక వేరియబుల్‌కి బ్లాక్ స్కోప్‌ని క్రియేట్ చేయాలి అనంటే, అంటే ఆ వేరియబుల్ ఆ బ్లాక్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి అనంటే, మనం ఆ వేరియబుల్‌కి లెట్ అనే కీవర్డ్‌తో కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్‌తో కానీ డిక్లేర్ చేయాలి. సో, నేను లెట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఇస్తున్నా. console.log x అని ఇస్తున్నా. ఇప్పుడు నేను బయట ఎక్కడ x వేరియబుల్‌ని డిక్లేర్ చేయలేదు. ఓన్లీ ఈ బ్లాక్ లోపల డిక్లేర్ చేశాను. అండ్ ఈ బ్లాక్ లోపల ఒకసారి ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. బ్లాక్ బయట ఒకసారి ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమైంది? ఇదొక బ్లాక్. ఈ బ్లాక్‌లో మనం ఎక్స్ అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. సో, ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఈ బ్లాక్‌లో యూజ్ చేసుకుంటేనే మనకి ఎర్రర్ రాదు. ఇంకెక్కడ యూజ్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది. అందుకే ఈ లైన్‌కొచ్చేటప్పటికి మనకి ఎర్రర్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ
కాన్స్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసినా మనకి సేమ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లెట్‌తో కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్‌తో కానీ ఒక వేరియబుల్‌ని ఒక బ్లాక్ లోపల డిక్లేర్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే ఆ వేరియబుల్ ఆ బ్లాక్‌కి మాత్రమే పరిమితం. ఇప్పుడు నేను ఈ బ్లాక్‌లోనే వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఎందుకనంటే ఒక బ్లాక్‌లో లెట్‌తో కానీ, కాన్‌స్ట్రక్ట్ అనే కీవర్డ్‌తో కానీ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే అవి ఆ బ్లాక్‌కే పరిమితం. కానీ వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే ఇది బ్లాక్. ఇది ఫంక్షన్ కాదు. ఫంక్షన్‌లో అయితే వేర్‌తో డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్‌కి మాత్రమే ఆ వేరియబుల్ యాక్సెసిబుల్. కానీ బ్లాక్ స్కోప్‌లో ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ బయట కూడా మనకి యాక్సెసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్‌కి బ్లాక్ స్కోప్ అనేది లేదు. ఒక బ్లాక్ స్కోప్ రావాలి అనంటే ఆ వేరియబుల్‌ని ఆ బ్లాక్‌లో లెట్ అనే కీవర్డ్‌తో కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్‌తో కానీ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బయట కూడా ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని. అండ్ దీని లోపల కూడా ఒక వేరియబుల్‌ని ఎక్స్ దీని లోపల 50 అని అసైన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఎర్రర్ రాలే. ఎందుకు? ఇక్కడ ఎక్స్ ఏమో డిఫరెంట్. దాని వాల్యూ 50 వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు బయట ఎక్కడైనా ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసామా లేదో చెక్ చేస్తుంది. ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి మనకి దీని వాల్యూని తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ లేదు అనంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ అనేది బయట ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి ఎక్స్ ఈ ప్లేస్‌లో ఎర్రర్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ కాన్స్ట్‌కి, లెట్‌కి డిఫరెన్స్ ఏంటి అనంటే, లెట్ అని ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం కదా! దాన్ని మళ్ళీ మనం మార్చుకోవచ్చు దాంట్లో వాల్యూని. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఒకసారి ఇచ్చాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అని ఒకసారి ఇచ్చాను. మనకి ఎర్రర్ రాదు. సో సో, 80 అనేది ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను ఈ వేరియబుల్‌ని కాన్స్ట్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేసి, మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అని ఇస్తున్నా. అక్కడ దాని మీనింగ్ ఏంటనంటే, ఒకసారి కాన్స్ట్ అనే కీవర్డ్‌తో నార్మల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే, దానిలో వాల్యూని మనం మళ్ళీ రీఅసైన్ చేయలేము. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అక్కడే ఇనీషియలైజ్ చేయాలి. అప్పుడు ఒకవేళ అక్కడ ఇనీషియలైజ్ చేయకపోయినా మనకి ఎర్రర్ వస్తుంది. ఇనీషియలైజ్ చేసాక మళ్ళీ మార్చినా కూడా మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఇప్పుడు మనం కాన్స్ట్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు దానికి వాల్యూ అసైన్ చేయాలి. దాన్ని తర్వాత ఎక్కడ కూడా మనం మార్చకూడదు. అప్పుడు మనకి ఎర్రర్ రాదు. మారిస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. అదే ఇప్పుడు నేను లెట్‌ని యూజ్ చేస్తున్నా. మనకి మారింది. అండ్ లెట్‌ని యూజ్ చేసి వేరియబుల్‌ని ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇనీషియలైజేషన్ తర్వాత చేశాను. అప్పుడు కూడా మనకి ఏ ఎర్రర్ రాదు. అదే ఇక్కడ కాన్స్టెంట్ ఇస్తే అంటే కాన్స్ట్ అని ఇస్తే అప్పుడు మనకేమవుతుందనంటే ఎర్రర్ ఇక్కడే చూపించేస్తుంది. వీఎస్ కోడ్ ఎడిటర్‌లోనే. కాన్స్ట్ డిక్లరేషన్స్ మస్ట్ బి ఇనీషియలైజ్డ్ అని. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, ఇప్పుడు కాన్స్ట్ అనే కీవర్డ్‌తో మనం నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి గదా! స్ట్రింగు, నంబర్ టైపు, బూలియను ఇలాంటివి డిక్లేర్ చేసేటప్పుడే దాని వాల్యూస్‌ని మనం మోడిఫై చేయలేము. అదే ఇప్పుడు నేను ఒక యారేని తీసుకొని, యారేలో సమ్ నంబర్స్ పెడుతున్నా అండ్ ఎక్స్ ఆఫ్ 0 = 80 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేంటి ఎర్రర్ రాదు. ఎందుకనంటే ఈ ఇక్కడ కాన్స్ట్ అనే కీవర్డ్‌తో ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో, ఆ వేరియబుల్ మొత్తాన్ని రీఇనిషియలైజ్ చేయలేము. అంటే ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అని చెప్తే మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది. కానీ ఎక్స్‌లో సమ్ పార్ట్‌ని మోడిఫై చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 అని ఇస్తే అప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఎందుకనంటే ఆ ఎక్స్ అనే వేరియబుల్‌లోకి కంప్లీట్‌గా మోడిఫై చేయట్లే. ఆ ఎక్స్‌లో ఏదో సమ్ పార్ట్‌ని మోడిఫై చేస్తున్నాం. ఇలాంటి కేసెస్‌లో మనకి ఎర్రర్ రాదు. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా అంతే. ఆబ్జెక్ట్‌లో ఈ నేమ్ అని ఇస్తున్నా. సో, ఎంఎస్ అని ఇస్తున్నా. ఏజ్ అనే ఒక కీ ఇస్తున్నా. 25 అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ లోపల కీస్, వాల్యూస్ ఉంటాయి కదా!
కీస్ మనకి సింగిల్ నేమ్ అంటే ఇక్కడ మనకి స్పేసెస్ ఏమీ లేకుండా ఇలా డైరెక్ట్‌గా ఉంటే మనం కొటేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి స్పేసెస్ ఇంకేమన్నా గ్యాప్స్ అయ్యి వస్తే అప్పుడు మనం కొటేషన్స్ యూజ్ చేయాలి. నార్మల్‌గా సింగిల్ నేమ్ అయితే మనం యూజ్ చేయవసరం లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఎక్స్‌ని ప్రింట్ చేసాము. ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కాన్స్ట్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్‌ని కంప్లీట్‌గా మనం రీఇనిషియలైజ్ చేయలేము. కానీ దాని యొక్క పార్ట్‌ని మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంటే నేనేం చేస్తానంటే ఎక్స్ డాట్ ఏజ్ అని చెప్పి 26 అని ఇస్తున్నా. పైన 25 ఇచ్చాను. కింద 26 ఇస్తున్నా. ఇప్పుడు మనకేమైంది మోడిఫై అయింది. సో, ఇలా మనం కాన్స్ట్ అనే కీవర్డ్‌ని యారేస్‌ని కానీ, ఆబ్జెక్ట్స్‌ని కానీ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.